ట్యాక్స్ ఎక్సెంప్షన్ అడిగే ఉద్దేశం కానీ లేకపోతే రేట్లు పెంచుకుని అడిగే ఉద్దేశం కానీ ఉంటున్నారు. అవును సార్. సార్ జనరల్గా ఏంటంటే నేను ఈ సినిమా రిలీజ్ అయ్యాక రేట్ల గురించి మాట్లాడదాం అనుకున్నాను సార్. కానీ ఇప్పుడు ఓకే అయిపోతుంది. ఇప్పుడు మన రెగ్యులర్ లైఫ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్లైట్కి వెళ్ళాలి, అది నెసెసిటీ. టికెట్ చూసాం అందరూ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చాక వాళ్ళకి ఫిక్స్డ్ టైమింగ్స్ ఎవ్రీ సాటర్డే సండే తమిళనాడులో ఉండి ఇక్కడ పనిచేస్తారు, ఇక్కడ తమిళనాడు చేస్తారు, గోవాలో చేస్తారు, ఇండియా మొత్తం స్ప్రెడ్. వారం 5 రోజులు పనిచేస్తారు, సాటర్డే సండే ఇంటికి వెళ్తారు. ముందే ఫిక్స్ చేస్తారు 2000 1500కి టికెట్ దొరుకుతుంది. ఒక కోట పెట్టిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు గేమ్ లాగా ఆ ఫ్లైట్ క్యాన్సిల్ పెంచేస్తారు, ఎక్కువ బుకింగ్ వచ్చిన పెంచేస్తారు, ఆ రోజు ఏదైనా ఫెస్టివల్ పెంచేస్తారు, వెదర్ బాగాలేకుండా ఇట్లాగూ 5000 టికెట్ 20,000కైనా కొంటాం. కానీ సినిమా టికెట్ 100 రూపాయలు అమ్మో పెంచేసి. హోటల్కి వెళ్తే టిప్స్ 100 రూపాయలు ఇస్తారు. కానీ సినిమా టికెట్ ఇంత కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం. నా బాధ ఏంటంటే చాలామంది తెలియకుండా ఇవాళ ఓటీటీ మార్కెట్ వచ్చింది, ఆల్ ఇన్ లాంగ్వేజ్ పోతున్నాయి, అసలు వాళ్ళకేం డబ్బులు కొరవ దోచేసుకుంటున్నారు అని మీడియా ముందు కూర్చుని ఏదో వాళ్ళకి ఏం తెలియకుండా చేస్తుంది. మా బాధ ఏంటంటే అసలు మన రైస్ అండి, నేను ఎవరికి మాట్లాడినట్టు మాట్లాడుతాను, నేను ఎంతైనా మాట్లాడుతుండే మోర్ పవర్ఫుల్ లెన్స్. మీరు ఇంత చూపిస్తే సినిమా అంతే, మీరు క్యాప్చర్ చేసేస్తారు మొత్తం. మీరు ఈ లెన్స్ తీస్తే మీ మొక్కలో క్లోజ్అప్ తీస్తుంది. సో మీకు విజువల్లో వరల్డ్ వైడ్ సినిమాని మొబైల్లో చూసేస్తున్నాం. మామూలు సినిమా తీస్తే థియేటర్కి రారు కదా, అంత లెవెల్ పెరిగిపోయింది. అంత అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది, లేటెస్ట్ టెక్నాలజీ పెరిగింది, గ్రాఫిక్స్ వచ్చాయి, కెమెరాస్ వచ్చాయి, అన్ని కోట్లు పెట్టి తీస్తే పాలు అర్థమైన టికెట్ అయితే ఎట్లా వర్కౌట్ అవుతుంది సార్ కదా. కానీ ఏది ఈ సినిమా అనేది కంపల్సరీ కాదు, మీకు ఇష్టం ఉంటే వస్తావు. మన సోదరులు రిలీజ్ అవ్వగానే 1 స్టార్ 2 స్టార్ ఇస్తే అసలు రారు. తర్వాత ఇంకా వాళ్ళకి తెలియదు ఓటీటీ మార్కెట్, ఓటీటీలో చూసుకున్నా చాలామంది రావట్లేదు. వాటి మించి ఆ ఫస్ట్ 1 డే 2 డేస్ 3 డేస్ వస్తే పావులాడుతున్న టికెట్ అయితే ఎలా సినిమా అసలు సినిమా ఇండస్ట్రీ కూడా థియేటర్లు మూసేస్తారు. అసలు దాని గురించి టికెట్ రేట్లు పెద్ద పెరిగాయి. పక్కన బాంబేలో సల్మాన్ ఖాన్ షారూక్ ఖాన్ 1500 అమ్ముతారు, బెంగళూరులో 500 అమ్ముతారు. వీళ్ళు చూసి అడుగు టికెట్ రేట్లు తగ్గించమని గవర్నమెంట్ జీవో చేస్తుంది జనరల్గా. అంటే ఏంటంటే ఇండైరెక్ట్గా పెరుగుతున్న ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీ వరల్డ్ వైడ్ ఎరుగుతుంటే దాన్ని వెనకబెట్టుకుని లాగి దాన్ని భూస్థాపితం చేయడం తప్ప, పచ్చిగా చెప్తాను నేను, మీకు కూడా తెలిసింది తప్ప. అసలు టికెట్ పెరిగిందా, అమ్మ పెంచేశారు, అమ్మ ఏదో చేశారు, ఇష్టం ఉంటే కదా వస్తున్నావు, అది రా నా సినిమా చూడు, థియేటర్లో కూర్చో చూడు అని కంపల్సరీ ఉంది సార్. మీరు పెళ్ళిళ్ళు ఖర్చు పెడతాం ఇష్టంకి, జీవితంలో ఒకసారి అకేషన్ వస్తుంది, అది పోదని ఖర్చు పెడితే నెసెసిటీ. యూ హ్యావ్ టు ట్రావెల్, నీ టైం ఇంపార్టెంట్, నీ బిజినెస్ మీ నెసెసిటీ. సినిమా నాట్ నెసెసిటీ కాదు, నీకు ఇష్టం ఉంటే పోతావు లేకపోతే లేదు, బాగుంటే వస్తావు లేకపోతే లేదు, అంతే కదా. మనం అనుకుంటాం అమ్మో ఇంత టికెట్ పెడితే వస్తారో రారో, నా సినిమాకి ఎందుకంటే రాలే, అది మేము ఆలోచించాలి. అంటే మా సినిమా బాగుంది అసలు ఆ 3 డేసే కలెక్షను, అట్లీస్ట్ పెట్టిన డబ్బులు రావాలని రిక్వెస్ట్ చేసుకున్న గవర్నమెంట్ని. దానికి ఇస్తారా సార్, ఇప్పుడేంది తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వము అని చెప్పేశారు. దాంట్లో ఒక చిన్న ఆప్షన్ పెట్టి చారిత్రక సినిమాలు అయితే ఇస్తాం అని చెప్పారు. ఇది చారిత్రక సినిమా, అయ్యో బాబు మాది చూడండి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకుని నిన్న కోమటిరెడ్డి గారిని కూడా కలిశాను. అంతకుముందు సీఎం గారిని కూడా కలిస్తే చూద్దాం అన్నది, నో అనలేదు. ఆయన గవర్నమెంట్ కలిస్తే ఆయన చూశారు, బాగుంది కదా, చాలా బాగా ఖర్చు పెట్టారు కదా, బాగా తీశారు కదా అని పెట్టండి అన్నారు ఆయన. అప్పుడు మన ఆంధ్ర జీవో పంపించండి అని చూసి చేస్తున్నారు. ఇవాళ ఆంధ్ర జీవో వస్తుంది, వచ్చిన తర్వాత వాళ్ళు పంపిస్తున్నారు. అంటే అసలు ఫ్లెక్సిబిలిటీ నా ఉద్దేశం సార్. రిలీజ్లో సాటర్డేస్ ఫ్రైడే సాటర్డేస్ అంటే ఒక రేట్ ఉండొచ్చు, ఫారిన్లో అంతా అంతే సార్. వీక్ డేస్లో మన వాళ్ళు ఫిక్స్ చేస్తే వారం అంతా అయితే ఉంటుంది, వీక్ డేస్లో రేట్ తగ్గించుకోవచ్చు, మళ్ళీ వీకెండ్ డేస్లో పెంచుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ రేట్లు ఉండాలి, అందరికీ అందుబాటులో ఉంటుంది, అది చేయొచ్చు. మీ అందరికీ తెలియదు, భారతీయుడప్పుడే నేను కలెక్టర్కి అప్లై చేసి హైదరాబాద్లో వైజాగ్లో టికెట్ రేట్లు పెంచాను సార్. రామారెడ్డి గారి షాక్ రత్నం భలే చేశాడన్నారు సార్. అంటే నేను ఎవరు మీడియా ముందు ఎప్పుడు మాట్లాడలేదు ఎక్కువ సార్. మన సినిమా ఫ్యాషన్గా సినిమాని ఖర్చు పెట్టి క్వాలిటీగా తీసి దానికి పాలాడుతున్నా కమితే ఎలా వర్కౌట్ అవుతుంది సార్. అంటే ఇదే దాంట్లో సార్ ఇంకో వర్షన్ ఏంటంటే కామన్ ఆడియన్స్ ని సినిమాకి దూరం చేస్తున్నారు అనేది ఒక. సరే దూరం ఎవరు చేస్తారు అంటే ఫ్రీగా తీసుకొచ్చి నేను అడిగాను సార్, ఇంకోటి చెప్తాను మీకు. ప్రెస్ మీడియా సెన్సార్ ఆఫీసర్ని గవర్నమెంట్ని అడిగాను, డమ్ అండ్ డఫ్ బ్లైండ్ పీపుల్ కూడా సినిమా చూడాలి, దాన్ని లేటెస్ట్ ఎవరో సుప్రీంకోర్టులో పెట్టారు సార్. నేను చెప్పాను సార్ లాస్ట్ మినిట్లో మేము సినిమా రిలీజ్ అవుద్దా లేదా సార్, నేను మొత్తం అంతా వెళ్ళిపోతాను దగ్గర. ఓకే సినిమా రిలీజ్ అవుద్దా లేదా అని ఆ టెన్షన్లో ఉంటాను సార్. ఈ సినిమా సౌండ్ బయటకు పంపించేసి ఎవరికో సినిమా ఇచ్చి
దీన్ని ఎలా చేస్తారు సార్? మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇన్వెస్ట్ చేసి ఒక సినిమా తీసి అలా చూపించండి సార్ అంటే ఏం చెప్పారంటే, కమర్షియల్ సినిమా రెగ్యులర్ ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు ఆ సెక్షన్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి. అట్ వాట్ కాస్ట్? ఎవరి డబ్బులతో ఎవరు ఏం చేయాలి? మాకు ఉంటుంది, వాళ్ళకి హెల్ప్ చేయాలి, చూడాలి, ఎంజాయ్ చేయాలి. అసలు ఎంతమంది వస్తారు షోకి అంతే కదా, పర్మనెంట్గా ఇది కావాలి అని ఒకసారి కోట్లు వేసి ఎవరు దాని గురించి పట్టించుకోవాలి, ఎవరు కోట్లు ఇది మేము కాదు మేము చేయమని లేదు. సో అట్లాగేంటంటే కామన్ ఆడియన్స్ అన్నారని చెప్తున్నాను. కామన్ ఆడియన్స్కి వాళ్ళకి అందుకే నేను చెప్పింది ఆ 3 రోజులు 4 రోజులు రేటో లేకపోతే వారికి తగ్గిందో అప్పుడు చూడొచ్చు. ఆ ఫస్ట్ డే ఎందుకు చూడాలి? ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఆడ చూస్తారు. కామన్ ఆడి పేరు చెప్పి అసలు క్వాలిటీ సినిమా తీయకుండా సార్ మీరు రివర్స్ రండి సార్, 100 కోట్లు ఖర్చు పెట్టాం కదా, అవును పావులార్థమే కమ్మాం, పావులార్థమే మీన్స్ తక్కువ రేటు కమ్మాం అంతే కదా, అమ్మితే సినిమా తీయగలను. ప్రొడ్యూసర్ ఏమవుతాడు? అసలు రిలీజ్ అవుతుందా? మిమ్మల్ని ఎవరు తీయమన్నాడని కొంతమంది అడుగుతారు. నేను దానికి సమాధానం చెప్తాను. మేము అలా తీయకపోతే ఇవాళ నేను చెప్పే విజన్ పెద్దదైపోయింది, ప్రపంచంతో వాళ్ళు వేడి మొబైల్లో చూస్తున్నారు. మామూలుగా తీస్తే ఎవరు రాడే, అంత చూసి ఆ కళ్ళతో చూస్తే ఇదే ఆందే. ఏదో 1 2 మన నేటివిటీ, మన సంస్కృతి, మన ఫ్యామిలీ టైలం 1 2 ఆడతాయి. అవన్నీ పెట్టుకొని థియేటర్లు ఓపెన్ చేసి అసలు థియేటర్ ఉండదు, కమర్షియల్కి వెళ్ళిపోతాయి. కోట్లు పెట్టాలి బిల్డింగ్ మెయింటైన్ చేయాలంటే, క్యాంటీన్లోనో పార్కింగ్లోనో పెద్ద సినిమాలు వస్తాయి, జనం వస్తారు, వాటినే డబ్బులు వస్తాయి, వాటితోనే మెయింటైన్ చేస్తున్నారు. అవి చాలామంది ఏంటంటే అసోసియేషన్లో చిన్న ప్రొడ్యూసర్లు చిన్న వాటికి దొరకట్లేదు అంటారు. కానీ అసలు మాల్స్ థియేటర్లు ఉంటే కదా మీకు దానికేం ఛాన్స్ ఉంటే, ఇవే ఓపెనింగ్ రాని సినిమాలు పెట్టుకుని థియేటర్ ఎందుకు ఉంటుంది? అవి ఉండబట్టి మీకు కూడా రిలీజ్ చేస్తున్నారు, అది మర్చిపోతారు. మీకు